ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ హిమాచల్ యూట్యూబ్ ఛానల్. వచ్చే ఛాంపియన్ ట్రోఫీలో రోహిత్ శర్మ కెప్టెన్ చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, వైస్ కెప్టెన్గా ఎవరు చేయబోతున్నారు అనేది అయితే బీసీసీఐ సెక్రటరీ అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. దాని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీకు వీడియోలో అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మా టీమిండియా వచ్చేసరికి రీసెంట్గానే ఆస్ట్రేలియాతోనే 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఆ బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో టీమిండియా వచ్చేసరికి 3-1 అయితే సిరీస్ అయితే కోల్పోవడం జరిగింది. సిరీస్ కోల్పోయిన వెంటనే మన టీమిండియాకి వచ్చేసరికి ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల T20 సిరీస్తో పాటు 3 మ్యాచ్ల ODI సిరీస్ అయితే ఉంది. దీనికి సంబంధించి బీసీసీఐ అయితే మరికొద్ది రోజుల్లో అయితే జట్టు అయితే ప్రకటించబోతుంది. అదేవిధంగా ప్రజెంట్ బీసీసీఐ ముందు వచ్చేసరికి వన్ డేకి ఎవరు కెప్టెన్ గా చేయబోతున్నారు, కొన్ని రోజుల నుంచి రకరకాల రూమర్స్ అయితే వస్తున్నాయని చెప్పుకోవచ్చు. రోహిత్ శర్మ తప్పించి హార్దిక్ పాండ్యా కెప్టెన్ చేయబోతున్నట్టయితే ఊహాగానాలు అయితే రావడం జరిగింది. అందులో నిజం ఎంత ఉంది, అసలు నిజంగా బీసీసీఐ మాత్రం అయితే కెప్టెన్ మార్చబోతున్నారైతే బీసీసీఐ సెక్రటరీ అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అయితే ODI కెప్టెన్ అయితే రోహిత్ శర్మ కొనసాగించే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తున్నాయి. బీసీసీఐ అధికారిగా మాత్రం అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది అజిత్ అగర్కర్ మాత్రం అయితే. అదేవిధంగా మన హార్దిక్ పాండ్యా వచ్చేసరికి వైస్ కెప్టెన్ గా కూడా తొలగించడం జరిగింది. వైస్ కెప్టెన్ గా వచ్చేసరికి జస్ప్రీత్ బుమ్రా అయితే నియమించడం జరిగింది. గతంలో చూసుకుంటే ODI ప్రపంచ కప్ లో వచ్చేసరికి హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ గా నియమించడం జరిగింది. హార్దిక్ పాండ్యా ఇంజూరీ తర్వాత కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్ గా అయితే నియమించడం జరిగింది. ఆ తర్వాత చూసుకుంటే శ్రీలంకతో పర్యటనలో చూసుకుంటే వైస్ కెప్టెన్ గా శుభ్మన్ గిల్ కి అయితే ఛాయిస్ ఇవ్వడం జరిగింది. ఇది రకరకాల సినారియో ప్రకారం చూసుకుంటే రకరకాల మార్చుతూనే వస్తుంది వైస్ కెప్టెన్ విషయంలో. కాకపోతే బీసీసీఐ మాత్రం అయితే ఇప్పుడు కొత్త పేరుని అయితే తీసుకురావడం జరిగింది. జస్ప్రీత్ బుమ్రాను వైస్ కెప్టెన్ గా నియమిస్తున్నట్లయితే క్లియర్ కట్ గా అయితే ప్రకటించడం జరిగింది. కాకపోతే జస్ప్రీత్ బుమ్రా ప్రజెంట్ మాత్రం అయితే గాయంతో అయితే సతమతం అవుతున్నాడు. అతను గాయం నుంచి కోలుకోవడానికి 3 నుంచి 4 వారాల సమయం పడుతున్నట్లయితే టీమిండియా మేనేజ్మెంట్ నుంచి అయితే మనకు తెలుస్తుంది. మరి జస్ప్రీత్ బుమ్రా వచ్చేసరికి ఛాంపియన్ ట్రోఫీ వరకు అయితే అందుబాటులో ఉండే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే తెలిసిపోతుంది. దానికన్నా ముందు ఇంగ్లాండ్ తో జరగబోయే T20 సిరీస్ కానీ ODI సిరీస్ మాత్రం అయితే జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఛాంపియన్ ట్రోఫీ దృష్ట్యా ప్రజెంట్ గాయం నుంచి జస్ప్రీత్ బుమ్రా కోలుకుంటున్నాడు కాబట్టి ఇదైతే. అదేవిధంగా బీసీసీఐ మాత్రం అయితే ఈ ఛాంపియన్ ట్రోఫీలో వచ్చేసరికి కొంతమంది ప్లేయర్లు తీసుకునే అవకాశం ఉన్నట్టయితే క్లియర్ కట్ అయితే మనకు సమాచారం అయితే అందుతుంది. ముఖ్యంగా దేశవాళీ క్రికెట్ లో రాణిస్తున్న శ్రేయస్ అయ్యర్ కానీ, హర్షదీప్ సింగ్ కానీ, హార్దిక్ పాండ్యా మాత్రం అయితే ODI క్రికెట్ లోకి తీసుకోవాలని అయితే చూస్తుంది. హర్షదీప్ సింగ్ అండ్ హార్దిక్ పాండ్యా T20లో రెగ్యులర్ ప్లేయర్ అయితే ఉండడం జరిగింది. వాళ్ళు T20లో అదేవిధంగా డొమెస్టిక్ క్రికెట్ మంచి ప్రదర్శన కనబరుస్తున్నారు కాబట్టి ODI జట్టులోకి తీసుకురావాలని అయితే మన టీమిండియా మేనేజ్మెంట్ అయితే చూస్తుంది. అదేవిధంగా శ్రేయస్ అయ్యర్ కూడా డొమెస్టిక్ క్రికెట్ మంచి పర్ఫార్మెన్స్ అయితే కనబరుస్తున్నాడు. అదైతే గతంలో శ్రేయస్ అయ్యర్ వచ్చేసరికి ODI ప్రపంచ కప్ లో మంచి ప్రదర్శన అయితే కనబరచడం జరిగింది. ఈ ఛాంపియన్ ట్రోఫీ వచ్చేసరికి ODI ఫార్మాట్ లో జరుగుతుంది కాబట్టి అందుకే శ్రేయస్ అయ్యర్ తీసుకోవాలని అయితే చూస్తే 3 ప్లేయర్ అయితే కన్ఫామ్ గా ఎంట్రీ ఉండబోతున్నట్టు అయితే నేషనల్ మీడియా కానీ స్పోర్ట్స్ ఛానల్ అయితే చెప్తున్నాయి. అదేవిధంగా బీసీసీఐ వర్గాల నుంచి అయితే మనకు తెలుస్తుంది. అయితే ఛాంపియన్ ట్రోఫీ లో ఎవరు ఉంటారు, ఎవరెవరు ఉండబోతున్నారు అనేది అయితే నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్ గా అయితే ఒక వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా ఛాంపియన్ ట్రోఫీకి సంబంధించి జట్టును ఎప్పుడు ప్రకటించబోతున్నారు అయితే అప్డేట్ కూడా రావడం జరిగింది. జనవరి 12 లోపు ఛాంపియన్ ట్రోఫీకి సంబంధించి జట్టును అయితే ప్రకటించాలనే ICC అయితే ఒక డేట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఆ డేట్ లోపు అయితే జట్టును అనౌన్స్ చేయాలి. మార్పులు చేర్పులు వచ్చేసరికి ఫిబ్రవరి 13 వరకు అయితే ఛాయిస్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే మన ఛాంపియన్ ట్రోఫీ వచ్చేసరికి కెప్టెన్ గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గా జస్ప్రీత్ బుమ్రా చేయబోతున్నట్లయితే క్లియర్ కట్ గా అయితే తెలుస్తుంది. అదేవిధంగా ఛాంపియన్ ట్రోఫీలో వచ్చేసరికి ఏ ప్లేయర్ చోటు లభించే అవకాశం ఉంది, పర్టికులర్ ఇప్పుడు అందుతున్న సినారియో ప్రకారం అయితే అది నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీకు వీడియోలో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.